తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడి సృష్టించబోతున్నారు నాయకులందరూ. ప్రతి కులం, ప్రతి పార్టీ, కులానికి ఒక పార్టీ ఎందుకు ఉండకూడదు? 0.5% లేని వెలమలు ఇంట్లో 2 పార్టీలు ఉన్నాయి. మరి 3% ఉన్న రజకులు ఎందుకు పార్టీ పెట్టకూడదు? 1% ఉన్న వాళ్ళు ఎందుకు పెట్టకూడదు? 7% ఉన్న వాళ్ళు ఎందుకు పెట్టకూడదు? బీసీ కులాలలో ఎస్పెషల్గా ప్రతి కులానికి రాజ్యాధికార పార్టీ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలి అడుగే కాదు, ఒక 100 అడుగుల దూరం కూడా వెళ్ళిన పరిస్థితి. మనతో బత్తుల సిద్ధేశ్వర్ అన్న ఉన్నారు, సుదీర్ఘ అనుభవం ఉంది. అన్నతో మాట్లాడి ఇక్కడ మన దగ్గర ఇప్పుడు చాలా వరకు కులాల రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళతో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరగబోతుంది రాష్ట్రంలో అనేది కూడా ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారన్న కులాలకు సంబంధించిన రాజ్యాధికార, ఇప్పుడు రజక రాజ్యాధికార పార్టీ, ఒడ్డెర రాజ్యాధికార పార్టీ, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, గౌడ రాజ్యాధికార పార్టీ, పద్మశాలి రాజ్యాధికార, సబ్బండ కులాల రాజ్యాధికార పార్టీల దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఎంతమంది ప్రజెంట్ రాజ్యాధికార పార్టీ దిశగా వెళ్తూ ఉన్నారు? ఒక్కొక్కరిని పరిచయం చేసి అసలు ఏం జరుగుతుందో చెప్పండి అని ఒకసారి. సరే, ఇంకొక 2-3 వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ముదిరాజు రాజ్యాధికార పార్టీ దుబ్బకోటి ఆంజనేయులు అధ్యక్షులు, అట్లనే మాదిగ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, తర్వాత ఉపాధ్యక్షులు ప్రభాకర్, తర్వాత కుమార్, తర్వాత వడ్డేరు రాజ్యాధికార పార్టీ రమ్య మేడం, తర్వాత మాల మహారాజ్యాధికార పార్టీ భూపతి రామచందర్, రజక రాజ్యాధికార పార్టీ సత్యనారాయణ, తర్వాత మాల రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షులు. ఇట్లా అన్ని కులాల పార్టీలకు సంబంధించిన బీసీలే అనుకున్నాను. సారీ ఫర్ ఇంటరప్షన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిస్తేనే సబ్బండ వర్గాలు నా కాన్సెప్ట్ వద్దాను చెప్పండి. అందుకని తర్వాత మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ మన చింతలగారి వెంకటస్వామి, రజక రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, మాదిగ రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షులు తిరుపతన్న, ఇట్లా అన్ని కులాలకు సంబంధించిన అధ్యక్షులు ఇవాళ ఈ సమావేశంలో పాల్గొంటున్నాం. కులాల వారిగా రాజ్యాధికార పార్టీలు ఏర్పాటు చేస్తూ అలయన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ అలయన్స్లో భాగంగానే ఇవాళ శ్రీరంగవరం అనే ఊరు, మెడ్చల్ మండలం శ్రీరంగవరం అనే ఊరు, ఆ ఊరిలోనే మేము గతంలో మాదుగుళ్ళ కలుద్దాం, జంబూ రాజ్యం స్థాపిద్దామని చెప్పేసి జాంబవంతుని విగ్రహం స్థాపించడం. ఆ జాంబవంతుని విగ్రహావిష్కరణకు దుబ్బకోటి ఆంజనేయులు నిర్వాహకుడుగా, గద్దరన్న దాన్ని ముఖ్య అతిథిగా ఆవిష్కరించిన పరిస్థితి ఉన్నది. అదే ఊరిలో నా లాస్ట్ టైం ఆమరణ నిరాహార దీక్ష విరమణ కూడా జరిగింది. ఆ గ్రామంలోనే మాదిగ రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డది. ఆ గ్రామం నుంచి వచ్చిన ముదిరాజు బిడ్డనే ఇవాళ ముదిరాజు రాజ్యాధికార పార్టీకి అధ్యక్షత వహిస్తున్నాడు. ఇవాళ ఆ గ్రామంలోనే అనుకోకుండానే ఎన్నికలు రావడం, మున్సిపల్ ఎన్నికలు రావడం జరిగింది. అక్కడి నుంచి ఒక ముదిరాజు బిడ్డ దుబ్బకోటి ఆంజనేయులు పోటీ చేస్తున్నాడు. అయితే అక్కడ ముదిరాజు కులం దాన్ని కొనుక్కోవాలని, అంటే గత చరిత్ర పాలక పార్టీలందరూ కూడా అదే చరిత్ర, కులాలకు గిన్నెలు ఇచ్చి టెంటులు ఇచ్చి కులాలను పట్టుకొని కులం ఓట్లు వేయించుకోవడం అనేది ఒక అలవాటుగా ఉన్నది. అయితే ఇవాళ కూడా ఆ ఊర్లో ఆ ముదిరాజు కులాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిండ్రు. ముదిరాజు రాజ్యాధికార పార్టీ పెట్టుకున్నాం కాబట్టి ఇవాళ ఆ కుట్రల్ని ఎండగొట్టగలిగింది, దాన్ని వెనక్కి నెట్టగలిగింది. కాబట్టి మిత్రులారా, ఇవాళ అన్ని కులాల పార్టీలు దుబ్బకోటి ఆంజనేయులకు మద్దతు తెలియజేస్తున్నాయి. శ్రీరంగవరం ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, దుబ్బకోటి ఆంజనేయులు గెలుపు అనేది చరిత్రలో ఒక మూలమలుపు అవుతుంది అనేది మీ గ్రామస్తులకు నేను ప్రత్యేకించి విన్నవించుకుంటున్నా. ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు. మేము చరిత్రలు ఆయన ఎట్లా నిలబెట్టాలో నిలబెట్టినాం. ఇక ఓటు అనేది మీ చేతులు ఉన్నది, అది మేము వేయలేం. కనుక మీ గ్రామంలో మీరు దుబ్బకోటి ఆంజనేయులను గెలిపించడం ద్వారా దేశ చరిత్రలోనే శ్రీరంగవరం అనే గ్రామాన్ని మీరు నిలబెట్టినట్టు అవుతుంది. మన బిడ్డల భవిష్యత్తులు, మన భవిష్యత్ తరాల రాత అంతా కూడా తిరగ రాసుకుంటాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దుబ్బకోటి ఆంజనేయులకు ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత మా కుల సంఘాల అధ్యక్షులందరూ కూడా అదే కోరుకుంటున్నారు. వాళ్ళ విషయాలు ఏవే కులానికి సంబంధించి వాళ్ళు చెప్పేది కూడా మీరు వినాలని కోరుకుంటున్నారు. వాళ్ళ మాటల్లోనే మీరు వినాలని నేను కోరుకుంటున్నాను.
ముదిరాజ్ రాజాధికార పార్టీ అధ్యక్షుడిని దుబ్బకోటి ఆంజనేయులు. ఇప్పుడు నేను పోటీ చేసిన క్యాండిడేట్ని. నాకు పోస్టు డబ్బా గుర్తొచ్చింది. శ్రీరంగవరం విలేజ్, ఎల్లంపేట మున్సిపాలిటీ, 17వ వార్డులో నిలబడ్డాను. మా ఊర్లో నిన్న జరిగింది ఏంటంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మా గ్రామస్తులని, మా ముదిరాజు పెద్ద మనుషులను పిలిచిండు. ముదిరాజు ప్రెసిడెంట్ని, ముదిరాజు అధ్యక్షుని పిలిచి, మీ ముదిరాజు భవన్కు నేను 5 లక్షల రూపాయలు ఇస్తాను, మీ ముదిరాజులందరూ ఒట్టు తిని మీరు మాకు ముదిరాజు నిలబడ్డ నరసింహకు ఓటేయాలని చెప్పి మల్లారెడ్డి పిలిచిండు వాళ్ళని. వాళ్ళు వెళ్ళి వచ్చినాక మాకు ఫోన్ చేసి చెప్పారు, కుల సంఘం మీటింగ్ ఉంది ఈరోజు. అంటే ఎన్ని రోజులు లేని కుల సంఘం మీటింగ్ ఇప్పుడు ఎందుకు ఉన్నది? ఎప్పుడు పెట్టినా 10వ తారీఖు రోజు కుల సంఘం మీటింగ్ ఉంటుంది, కుల సంఘం చిట్టీలు ఉంటాయి. మరి ఏంది అనేది ఫోన్లో నాకు చెప్పారు. ఇట్లా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారట, రేపు కులం అందరూ వచ్చి మాట్లాడితే ఆయన నరసింహకు టీఆర్ఎస్కు ఓటు వేయాలని చెప్తే ఆయనకు ఓటు వేయడం అయింది. కులం అమ్ముడు పోతే తల్లి నమ్ముకున్నట్టు అని చెప్పి నేను దాన్ని నిలదీయడం జరిగింది. ఊర్లో పోయి ఆ పెద్ద మనుషులకి చెప్పి ఊర్లోకి చెప్పిన పెద్ద మనుషులకు ఊర్లో బొడ్రాయి దగ్గర నిలబడి మా కమిటీలు ముదిరాజు కమిటీల దగ్గర ఉండి అందరికి పిలిచి చెప్పినాను, మన ఓటు అమ్ముకుంటే మన అమ్మ నమ్ముకున్నట్టే. మనకు 5 లక్షలు ఇచ్చి మల్లారెడ్డి కొంటున్నాడు. మల్లారెడ్డి 5 లక్షలు మనకి ఇవ్వడం ఎందుకు? మనకు 5 లక్షలు వద్దు, మల్లారెడ్డి వద్దు, మల్లారెడ్డికి మనం ఓటు అమ్మడం వద్దు. మనం ముదిరాజుల జీవితాలు ముదిరాజులమే కాపాడుకోవాలి. మనం ముదిరాజుల ఓట్లు ముదిరాజులకు వేసుకుందాం, ఎస్సీల ఓట్లు ముదిరాజులకు వేసుకుందాం. ఎస్సీలు నిలబడి దగ్గర మనం ముదిరాజుల వేద్దాం, ఎస్టీలు నిలబడి దగ్గర ముదిరాజు ఎస్సీలు కలిసి వేద్దాం, ముదిరాజులు నిలబడి దగ్గర అన్ని కులాలు కలిసి ముదిరాజులకి వేయాలి అని నా యొక్క కాన్సెప్టు. మేము ముందుకు పోవాలి, నన్ను గెలిపించగలరని శ్రీరంగవరం ప్రజలకు కోరుతున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్. నా పేరు కె విజయ్ కుమార్, మాదిగ రాజాధికార పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ నుండి శ్రీరంగవరం నుండి 17వ వార్డు అభ్యర్థిగా దుబ్బకోటి ఆంజనేయులు ముదిరాజు గారిని మా కుల రాజకీయ పార్టీల అభ్యర్థిగా నిలబెట్టి ఉన్నాం. ఈ కుల రాజకీయ పార్టీల అభ్యర్థిని 17వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టి ఉన్నాం. మరి నిన్ననే నామినేషన్ దాఖలు కూడా వేయడం జరిగింది. ఆ స్కూటీని కూడా జరిగింది. ఆ స్కూటీ కూడా విజయవంతం చేసుకున్నాం. అలాగే ఆ దుబ్బకోటి ఆంజనేయులు గారికి మరి పోస్ట్ బాక్స్ గుర్తొచ్చింది కాబట్టి అతనిని పోస్ట్ బాక్స్ గుర్తుకు ఓటేసి శ్రీరంగవరం ప్రజలు కాకుండా మేము కూడా వెళ్ళి అతనితో పాటు సహాయం చేసి అతనితో పాటు మేము కూడా క్యాన్వేజింగ్ చేసి అతని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి మన శ్రీరంగవరం ప్రజలకు కూడా పోస్ట్ బాక్స్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. వర్గానికే పనిచేస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా దళిత వర్గానికి పనిచేయడం లేదు. ఇది నిదర్శనం కనబడుతుంది. ఒక్క రిజర్వేషన్ కోసం 30 ఏళ్ళ పోరాటం ఉద్యమం చేస్తే రాత్రికి రాత్రి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా వచ్చింది అంటే అది రాజ్యం వల్లనే వచ్చింది, రాజకీయ అధికారం వల్లనే వచ్చింది. ఈరోజు మాదిగలు మానభంగాలు మాదిగల మీద ఎత్తాయి, లాకప్ డెత్తులు ఇక్కడనే జరుగుతున్నాయి, అన్నీ మాదిగల మీద జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఆ రాజకీయ పార్టీ లేకపోవడం వల్లనే జరుగుతుంది, నిర్ణయించే అధికారం లేకపోవడం జరుగుతుంది. ఎన్ని ఉద్యమ సంఘాలున్నా, ఎన్ని సంఘాలు నడిపినప్పటికీ, ఎంత పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా నిర్ణయం అనేది వీళ్ళ చేతిలో లేదు కనుక, అంటే వీళ్ళ రాజకీయ పార్టీకి ఒక అనుబంధంగా ఉన్నారు తప్ప నిర్ణయించే అధికారంలో లేరు కనుకనే మా రోజు ఇప్పటికి కూడా దాడులు తప్పడం లేదు, ఇప్పటికి కూడా దళితులు అభివృద్ధి తప్పడం లేదు. ఈ ఈడబ్ల్యూఎస్ రాత్రికి అంటే రాజ్యం వాళ్ళు ఎట్లా సాధించిండ్రో అదేవిధంగా నిర్ణయించే అధికారం లేనప్పుడు ఎప్పుడు కూడా మనకు అభివృద్ధి జరగదు ఈ రాష్ట్రంలో. అందుకే మాదిగ సోదరులకు, మాదిగ వర్గానికి, మాదిగ జాతికి ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ఈ రాష్ట్రంలో ఏర్పాటు జరిగింది. ఒక క్రిస్టియన్ మాదిగా దాడి జరుగుతుంది హిందూ పేరు మీద, ఒక హిందూ మాదిగ మీద మన క్రిస్టియన్ దాడి జరుగుతుంది. అంటే క్రిస్టియన్ మాదిగకు, హిందూ మాదిగకు వెలివేషం మాల మాదిగలకు అందరికీ కూడా ఈ మాదిగ పార్టీ అండగా ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మాదిగ రాజ్యాధికార పార్టీ అన్ని పార్టీలో ఉన్న పాలక వర్గాల్లో బూర్జో పార్టీలో ఉన్న మాదిగలందరికీ కూడా మేము ఈ వేదిక నుంచి ఈ మీడియా మిత్రుల నుంచి మీ అందరికీ స్వాగతిస్తున్నా. మన జెండా, మన పార్టీ, మనం నిర్ణయించే అధికారం ఉన్నప్పుడు మనకు ప్రజలకు మేలు చేయగలుగుతాం తప్ప ఆ పాలక వర్గాల్లో చేయలేమని మీ అందరికీ ఈ మీడియా నుంచి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆ వర్గాల నుంచి అందరు రండి, మన జెండా పట్టుకొని మన ప్రజల కోసం మనం పోరాటం చేసి, మనం నిర్ణయించే అధికారం చేసి, మనకు కావాల్సిన అవసరాల కోసం, అంటే మన ప్రజలకైతే ఏవైతే విద్య
విద్య కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ రావాలంటే చట్టసభలో ఉండాలి, మన కోసం మాట్లాడే ఉండాలి, నిర్ణయించే ప్లేస్లో మన పార్టీలే ఉండాలి. కనుక ఆ ఉద్దేశంతో మాదిగ రాజ్యాధికార పార్టీ పెట్టుకోవడం జరిగింది, నిర్ణయించింది. అదేవిధంగా దేశంలో అన్ని పార్టీలు ఉన్నప్పుడు అన్ని కులాలకు ఏ కులానికి ఆ కులం అంటే ఎక్కడైతే ఏ కులానికి ఆ కులం పార్టీలు పెట్టుకొని వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బూర్జువా పార్టీలో ఒక 4-5 కులాలకు మాత్రమే 1-2 టికెట్లు ఇవ్వగలుగుతారు. అదే ఒక మాదిగ పార్టీ ఉంటే మాదిగ కింద ఉపకులాలకు కూడా డక్కలి, చిందు ఇలాంటి కులాలకు కూడా రేపు చట్టసభలో అవకాశం ఉంటుంది. కానీ అన్ని ఒక్కొక్క కులానికి వాళ్ళ చిన్న స్థాయి అంటే వాళ్ళ కులాలన్నిటికీ అవకాశం ఉన్నది. కనుక అందరూ కూడా కుల పార్టీలకు మద్దతు ఇవ్వాలని, ఏ కులమైతే ఆ కులం నీదే రాజ్యం, నీదే జెండా, నీదే నిర్ణయించే అధికారం, అందరూ వచ్చి ఈ పార్టీని నడిపించాలని కోరుతున్నా. అదేవిధంగా ఈరోజు ఈ కులాల పార్టీల నుంచి మరి దుబ్బకోట ఆంజనేయులను శ్రీరంగవరంలో మరి కౌన్సిలింగ్ నిలబెట్టడం జరిగింది. అన్ని కులాల పార్టీల మద్దతుతోటి ఆయన అత్యధికంగా మెజార్టీ గెలిపించాలని అక్కడున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పార్టీల నాయకులందరికీ కూడా అందరూ మద్దతు ఉండాలని కోరుకుంటూ ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అందరికీ జై భీమ్. అందరికీ నమస్కారం. నా పేరు గుత్తి రమ్య, ఒడ్డెర రాజ్యాధికార పార్టీ అధ్యక్షురాలిని. ఈరోజు మా బీసీ కుల పార్టీల నుంచి ముదిరాజ్ పార్టీ అధ్యక్షులు దుబ్బకోట ఆంజనేయులన్న శ్రీరంగం అనే ఊరిలో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ఆయనకి మద్దతుగా మా పార్టీలన్నీ ఉంటాము. అలాగే మా వడ్డేరు కులస్తుల్ని, సోదరి సహోదరులని అందరినీ నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. మన కుల పార్టీలకి ఓటేయాలి, మన కుల పార్టీలు నిలబెట్టాలి. వేరే వాడి జెండా మోసి ఒక కూలోళ్ళలాగా మనం బతకొద్దు. మన జెండా మనమే మోసుకోవాలి, మన ఓటు మనమే వేసుకోవాలి, మనమే అసెంబ్లీకి వెళ్ళాలి, మనమే ఒక రాజులా నిలబడాలి. దయచేసి మన కులమోటులు మనమే వేసుకుందాము, మన బీసీ కులాల్ని మనమే గెలిపించుకుందాము. దీనికి మా అందరి మద్దతుతో పాటు మీ అందరూ ఓటు కూడా వేసి విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ గుత్తి రమ్య, ఒడ్డెర రాజ్యాధికార పార్టీ. జై భీమ్ మిత్రులారా, నా పేరు రామచందర్, మాల మహారాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నా. ముఖ్యంగా మాలలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లలో ఆయా పార్టీలలో గెలుస్తూ రిజర్వేషన్ల మీద సీట్లు సంపాదించుకొని ఆ సీట్లు సంపాదించుకొని గెలిచినటువంటి వాళ్ళు ఇవాళ మాలలపై జరుగుతున్నటువంటి, దళితులపై జరుగుతున్నటువంటి, ఇతర కులాలపై జరుగుతున్నటువంటి దాడులలో వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా వాళ్ళు ఏ పార్టీలు అయితే ఉన్నారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చున్నారు. కనుక వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితులలో ఇవాళ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెంబంచినటువంటి దానికోసమే తప్ప వాస్తవంగా వాళ్ళ జాతి నుంచి ఎవరైతే గెలిచారో ఆ జాతికి అన్యాయం జరుగుతుంటే కదలకుండా మెదలకుండా వాళ్ళకు ఆ పార్టీలకు అడుగులకు మడుగులుతూ వాళ్ళ మోచేతు నీళ్ళు తాగుతూ జీవిస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ కొత్తగా ఏదైతే కుల పార్టీ పెట్టాలనే ఆలోచన అటువంటి ఏదైతే వచ్చిందో ఇది ఖచ్చితంగా మాలకు, మాదిగలకు, ఇతర బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఐక్య సంఘటనతో పోరాటం చేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవడం కోసమే ఈ కుల పార్టీల నిర్మాణం కోసము మేమంతా ఇక్కడ నిర్మాణం చేసుకోవడం కోసం సమావేశం జరిగింది. ఇందులో భాగంగానే ఇవాళ రజక రాజ్యాధికార పార్టీని ఆవిర్భావం చేసుకోవడానికి సంబంధించినటువంటిది జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మొదటగా ముదిరాజ్ పార్టీకి సంబంధించినటువంటి దుబ్బకోటి ఆంజనేయులు ఎల్లంపేట కార్పొరేటర్గా పోటీ చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి శ్రీరంగవరం గ్రామంలో పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ పోటీలో మేమంతా ఆయనకు మద్దతు తెలుపుతూ ఈ కులం ఏదైతే ఉన్నదో కులానికి సంబంధించినటువంటి పరిశీలన అందరూ కూడా ఆయనకు ఓటేసి గెలిపిస్తారని పోస్ట్ బాక్స్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన తొలి మెట్టు విజయంగా మనం భావించవచ్చు అనేది చెప్తూ అందరికీ జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
నా పేరు శనిగరం సత్యనారాయణ. నేను రజక రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. కుల రాజ్యాధికార పార్టీల బలపరిచిన అభ్యర్థిగా దుబ్బకోటి ఆంజనేయులు అన్న గారు శ్రీరంగవరం నుంచి కౌన్సిలర్గా పోటీలో ఉన్నాడు. దీనికి రజక రాజ్యాధికార పార్టీ తనకు సంఘీభావం తెలుపుతూ ఆయన పోస్ట్ బాక్స్ గుర్తు మీద ఓటేసి ఆయనను ఘన విజయం వైపు నడిపించాలని రజక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఆవిర్భావ సందర్భంగా బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవంగా నేను చాపర్తి కుమార్ గాడ్గే. బీసీలు 130 కులాలు అంటున్నాం, కానీ బీసీల జనాభా 60% తెలంగాణలో. అధికారం అడుగు దూరంలో ఉంది. మన ఓటు మనకేసుకోవడమే నిజమైన ఆత్మగౌరవం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని ఇచ్చిండు. భారత రాజ్యాంగ రూపంలో ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు. ఆ ఆయుధమే బీసీలకు ఆత్మగౌరవం. ఈ నేల భూమిపుత్రుల మనం, ఉత్పత్తి కులాల మనం, సేవా కులాల మనం. ఉత్పత్తి సేవా కులాలు రాజ్యాధికార దిశగా ఒక అడుగు వేస్తే తెరసాటు పోయి మన ఓటు మనం వేసుకుంటే ఈ రాజ్యంలో మనం కూర్చుంటాం. దీనికోసం ఈరోజు శుభదినం సందర్భంగా దుబ్బకోటి ఆంజనేయులు ముదిరాజు గారు, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఈరోజు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. మరి ఆయన గుర్తు పోస్ట్ కార్డు గుర్తు. ఈ పోస్ట్ బాక్సు ఈ భారతదేశంలో ప్రతి ఊరికి పోస్ట్ ఆఫీస్ ఉండే. ఇవాళ పోస్టులు సోషల్ మీడియా వచ్చినాక, కానీ ఈ సోషల్ మీడియా ద్వారానే మన సమాజాన్ని చైతన్యం చేసి పోస్ట్ బాక్స్ గుర్తుకు ఓటేసుకొని ఆంజనేయులు అన్నను కౌన్సిలర్గా గెలిపించుకొని అక్కడ మెజార్టీ తెప్పించుకొని చైర్మన్ కూడా చేసుకోవాల్సిన బీసీ సంఘాలు, ఇవాళ అన్ని కుల సంఘాలు, మరి పార్టీల కుల రాజ్యాధికార పార్టీ సిద్ధాంతకర్త బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అన్నగారి ఆధ్వర్యంలో ఇవాళ అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులను కూర్చోవడం జరిగినది. ఈ వేదిక ద్వారా అందరికీ ఉద్యమ వందనాలు. జై బీసీ, జై మహాత్మా పూలే. నమస్తే, నా పేరు చింతలగారి వెంకటస్వామి, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. కుల పార్టీల సిద్ధాంతకర్త బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారు చెప్పిన విధంగా ఈరోజు రజక రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డది. మరి మనకు రాజ్యాధికారం రావాలంటే ఈ ఏకైక సూత్రం కుల రాజ్యాధికార పార్టీలు. మరి మున్నూరు కాపులకు శ్రీరంగవరంలో, ఎల్లంపేటలోని శ్రీరంగవరంలో 17వ వార్డులో మన దుబ్బకోటి ఆంజనేయులు గారు మరి పండుగల సాయన్న సాక్షిగా బిడ్డలారా, ముదిరాజు బిడ్డలారా, పండుగల సాయన్నను ఆదర్శంగా తీసుకొని ఎవరు మోటివేషన్ చేయకముందే స్వయం ప్రకాశవంతంగా అతను ముందుకొచ్చి రాజ్యాన్ని ఏ విధంగా అయితే ఏలిండో మహబూబ్నగర్ జిల్లా నుంచి, మరి ఆ దుబ్బకోటి ఆంజనేయులు గారు కూడా మన ముదిరాజ్ రాజ్యాధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండి కౌన్సిలర్గా గెలిచి ఈ కుల రాజ్యాధికార పార్టీలను ముందుకు నడిపిస్తాను. తెలంగాణలో కానీ దేశంలో కానీ నాది మొదటి మొట్టు కాబట్టి ఈ ముదిరాజులు కానీ, అక్కడ ఉన్న మున్నూరు కాపులు కానీ, రజకులు కానీ, మాదిగ, మాల, వడ్డెర, ఈ అన్ని కులాలు కలిపి ఈ ముదిరాజ్ బిడ్డ పండుగల సాయన్న వారసుడు మన దుబ్బకోటి ఆంజనేయులు గారిని పోస్ట్ బాక్స్ గుర్తు గుద్ది మనము గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వాళ్ళకు బీఆర్ఎస్లో మనకు వీళ్ళకు ముదిరాజులకు ఇచ్చినా కానీ వాళ్ళకు మళ్ళీ ఈ పండుగల సాయన్న విగ్రహం వేసుకుంటారా, పోస్ట్ వేసుకుంటారా? మరి పండుగల సాయన్నను మోసుకొచ్చేది మన దుబ్బకోటి ఆంజనేయులు కాబట్టి ఖచ్చితంగా అక్కడ గెలవాల్సిన పరిస్థితి మనకు ఆవశ్యమైనది. అక్కడ దుబ్బకోటి ఆంజనేయులు వారు గెలిస్తేనే మన ఆత్మగౌరవం గెలిచినట్టే. అక్కడ 888 మంది ఓటర్లు ఉన్నారు. ఆ 880 మంది ఖచ్చితంగా దుబ్బకోటి ఆంజనేయులు గారికి పోస్ట్ బాక్స్ గుద్దాల్సిందే. ఇది అన్ని కుల పార్టీలు కలిపి అతనికి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇకనైనా మన ఆత్మగౌరవం నిలబడతారా? మరి అక్కడ వచ్చిన ఎల్లారెడ్డి జోకులు వేస్తూ ఉంటాడు. ఏమనాలి ఇప్పుడు అయ్యా అంటే, అయ్యో వాళ్ళతో పెట్టుకోలేమయ్యా, కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పరిచిను, ఇక మనం ఓట్లు కొనలేము, ఇక మనం రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే అని చిన్న దెబ్బతో స్టార్ట్ కావాలి. మరి ఆ విధంగా ముందుకు వస్తారని ఈ ఓట్లు కొనలేము. మరి కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పడ్డాయి, వాళ్ళే ఓట్లు వేసుకుంటారు. ఇక మనకు ఈ నాటకాలు మనకు నడవవు. కాబట్టి ఒక ఓటు నమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టే
వెళ్ళిపోయే విధంగా చిన్నగా స్టార్ట్ అయితే ఇది దేశవ్యాప్తంగా వెళ్తుంది కాబట్టి మరి ఎల్లంపేట నియోజకవర్గంలోని ఎల్లంపేటలోని మన శ్రీరంగవరంలో 17వ వార్డులో ఖచ్చితంగా దుబ్బకోటి ఆంజనేయులు గెలవాల్సిన అవసరం ఉన్నదని మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీగా నేను మీ చింతలగారి వెంకటస్వామిని వేడుకుంటున్నాను. దయచేసి పోస్ట్ బాక్స్ గుర్తుకే ఓటు వేయండి, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. ధన్యవాదాలు. వివిధ కుల సంఘాల రాజ్యాధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవడమే ధ్యేయంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిండ్లు బత్తుల సిద్ధేశ్వరన్న. ఆయన మాటల్లోనే 2 నిమిషాలు అడిగి తెలుసుకుందాం, కన్క్లూడ్ చేద్దాం. అన్న ఎట్లా చూస్తారన్న? వాళ్ళ దుబ్బకోటి ఆంజనేయులు గెలుపు అనేది వ్యక్తిగతమైన గెలుపు కాదు. అగ్రకులాలు అయితేనేమో వ్యక్తిగతంగా గెలుపు, లాభాలు, నష్టాలు, సంపద సంపాదించుకోవడం అనేది ఉంటుంది. కానీ వాళ్ళ దుబ్బకోటి ఆంజనేయులు ముదిరాజు గెలుపు అనేది ముదిరాజు కులం యొక్క గెలుపు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాల గెలుపు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మన గెలుపు, మనకు మనం ఓటేసుకోవడం. ఇది మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో గనక విజయం మనం సాధిస్తే శ్రీరంగవరం ఒక చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. కనుక శ్రీరంగవరం ప్రజలందరికీ కూడా 17వ వార్డు ఓటర్లు మహాశయులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దుబ్బకోటి ఆంజనేయులను పోస్టు డబ్బా గుర్తుకే మన ఓటేసి గెలిపించాలి. ఇవాళ అన్ని కులాల అధ్యక్షులందరూ కూడా మిమ్మల్ని అదే కోరుతున్నారు. కాబట్టి మన కులాల అధ్యక్షులందరినీ కూడా మనం బలపరచుకోవడం అని అంటే దుబ్బకోటి ఆంజనేయులు గెలిపించుకోవడమే. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి విన్నవించుకుంటూ నమస్తే. అట్లే ప్రజా వాయిస్ కూడా ఉద్యమాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్.